హనుమాన్ చాలీసా చదివించండి, భగవద్గీత నేర్పించండి. ఏం లేదు, ఎందుకు భగవద్గీత నేర్పించాలంటే ధైర్యం కోసం. ఇంతకుముందు అనుకున్నాం కదా మనం, ధైర్యం ఉండాలి. అరే ఏమో మార్కులు రాకపోతే చచ్చిపోలేదు రవి, ఇంతకు మించినటువంటి జీవితం ఉన్నది, నేను జీవితాన్ని గెలుస్తా. ఒకవేళ ఫెయిల్ అవుట్ కాదు అంటే జీవితాన్ని గెలుస్తా అనుకున్నాడు, ఖచ్చితంగా ఎగ్జామ్లో పాస్ అవుతాడు, దాని సందేహం లేదు. ఒకవేళ పోయినా కూడా నేను జీవితం ఉన్నది, జీవితాన్ని గెలుస్తానటువంటి ఆలోచన మన బ్రెయిన్లోకి వస్తుంది. మనం దాన్ని కట్ చేసేస్తున్నాం. మార్కులకు మించిన జీవితమే లేదు అనుకుంటున్నారు పిల్లలు. ఈ అమ్మ జీవితం 10 సంవత్సరాలలో దాదాపు 10 లక్షల మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు భారతదేశంలో. ఎందుకు పాడైన చదువులు? ధైర్యాన్ని బోధించుర్రి, ధైర్యాన్ని చెప్పుర్రి. ఎక్కడి నుంచి రాదు, మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన ఏ దేవతను చూసినా సరే చేతులల్లా, ఇప్పుడు మామూలుగా అంటా ఉంటారు, ఇది మహిళలను సనాతన ధర్మం మాగా వెనకకి నట్టింది, అది చేసింది, ఇది చేసింది. ఆ రోజు కూడా మనం కాంక్లేవ్లో కూడా మాట్లాడుకున్నాం. ఎంతమంది అమ్మా మీరంతా మన సనాతన కాంక్లేవ్లో? అసలు మహిళలే కదా ముందున్నది అసలు మొత్తం వ్యవస్థలో. ఏ అమ్మవారి గుడికి పోయినా సరే ఉట్టిగా ఉంటుంది అమ్మవారు చేతుల శస్త్రం లేకుండా అసలు ఎవరు ఉండరు. కానీ మనం నేర్పుతలేము, మనం చెప్తలేము.